హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామన్ స్టోరీస్. అయితే ఈరోజు మనం మంచి సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్క యూత్కి కూడా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. సో ఎంతమందికి ఉపయోగపడుతుందో కామెంట్ చేయండి. మీకు ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. మన బ్రెయిన్ అయితే ఏదైతే ఉందో అది ఎలా వర్క్ చేస్తుందంటే, మనం చెడు అలవాటు చేస్తే చెడు వైపు వెళ్తుంది, మంచి అలవాటు చేస్తే మంచి వైపు వెళ్తుంది. అంటే మన అలవాట్లే అవి అలవాటు చేసుకుంటుంది అని దాని అర్థం. బ్రెయిన్ అనేది మనం చెడుగా ఆలోచిస్తే చెడునే ఇస్తుంది, మంచిగా ఆలోచిస్తే పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. కాబట్టి నేనేమంటానంటే, బ్రెయిన్కి ఎంజాయ్మెంట్ కావాలి. బ్రెయిన్కి ఏం కావాలి? మంచి ఎంజాయ్మెంట్ కావాలి. ఏది చేసినా మజా ఉంటుంది అనమాట. కాబట్టి మా చిన్నోడికి కూడా కథ చెప్తుంటాను అనమాట. అరే నీకు 2 ఎక్కం గుర్తుందిరా అంటే, గుర్తుంది అని చెప్పేసి టకటక చెప్పేది. అదే 18 ఎక్కం చెప్పారా అంటే గుర్తులేదంటాడు. ఎందుకు? 18 ఎక్కం 2 ఎక్కం అన్నిసార్లు ప్రాక్టీస్ చేయం కాబట్టి. 2 ఎక్కం స్టార్టింగ్ కాబట్టి 2తో స్టార్ట్ చేస్తాం, 2 ఎక్కమే చదువుతాం ఫస్ట్. అదే 18 ఎక్కం అదే స్టార్టింగ్ 18 ఎక్కం చదివానుకో, 18 ఎక్కం కూడా అంతే రకంగా గుర్తుంటుంది. అంటే మనం చేయవలసింది ప్రాక్టీస్. ఏదైనా బ్రెయిన్కి ఒకసారి చూపిస్తే అది ఒకసారి చూపించినట్టే. బ్రెయిన్ ఎలా గుర్తుపెట్టుకుంటుందంటే, మెయిన్ ఏదైనా ఒక సబ్జెక్ట్ని రోజంతా చదివి వదిలిసామనుకోండి, బ్రెయిన్కి ఎన్నిసార్లు చెప్పినట్టు? ఒకసారే చెప్పినట్టు. ఒక సబ్జెక్ట్ని ఏదైనా దాన్ని మనం ఒక రోజులో 8 గంటలు చదివామనుకోండి, 8 గంటలు ఒకటే సబ్జెక్టు చదివేసాం, మనకు వచ్చేసింది. 10 రోజుల తర్వాత అడిగితే రాదు. ఎందుకంటే బ్రెయిన్ విషయంలో ఒకసారి చదివినట్టు. అంటే దీని అర్థం ఏంటంటే, బ్రెయిన్కి రోజు లిక్విడ్లా ఇవ్వాలన్నమాట. మనం మందు రోజుకు పెగ్గేస్తే మందుకి ఎలాగ అలవాటు పడిపోతామో, అలా బ్రెయిన్కి కూడా రోజుకి కిక్ ఇవ్వాలి. నేను ఇది నేర్పానురా నీకు, ఇది నేర్పానురా అని చెప్పి బ్రెయిన్కి గుర్తుపెట్టుకోమని చెప్పాను. అప్పుడే సబ్ మైండ్లోకి మన సబ్జెక్ట్ అనేది దూరుతుంది అనమాట. అదే రకంగా అయితే మందు ఒకరోజు తాగారనుకోండి, ఏదో పండక్కి, తర్వాత మానేశారు. ఆయన మందు తాగుతారు అంటారు, ఆడు ఎప్పుడో తాగుతాడు, ఎంజాయ్ చేస్తాడు అంటాడు. అదే అవేలా ఎన్ని కోటలు తాగినా కానీ ఆడికి మందు అలవాట్లేదా అంటారు. అదే మనోడు రోజుకు ఒక పెగ్గ వేసాడు అనుకోండి, ఆవిడ బ్రెయిన్ ఏం చెప్తుంది సార్? టైం వేసరికి ఎవరో నువ్వు పెగ్గ అని చెప్తుంది అనమాట. కాబట్టి బ్రెయిన్కి రోజు అలవాటు చేస్తే, అదే లెసన్ వైజ్ అని తీసుకోండి, ఒక సబ్జెక్ట్ని ఒక ప్రశ్న అవ్వచ్చు, ఒక బిట్ అవ్వచ్చు, ఏదైనా కానీ రిపిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్కి అనేది రిపిటేషన్. ఫర్ ఎగ్జాంపుల్, పాము నీకు పొలంలో కనిపించింది అనుకోండి, ఒకరోజు కనిపించింది, గుర్తుపెట్టుకుంటారా? అదే రోజు కనిపించింది అనుకోండి, అమ్మ నాయన ఇక్కడ పాము ఉంటుంది, మనం వెళ్ళకూడదు అంటాం. ఎందుకు? మనకి పాము రోజు కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ పాము ఉంటుందని తెలుస్తుంది. ఆ సబ్జెక్ట్ మీద ఏదైనా లెసన్ లేదా బిట్ అదే సబ్జెక్ట్ మీద రిపిటేషన్ చేస్తే నీకు ఖచ్చితంగా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అంటే బ్రెయిన్కి పదే గుర్తు చెప్పాలన్నమాట. ఒక సబ్జెక్ట్ని అయినా దేన్నైనా డివైడ్ చేసి ఏదో ఒక రూపంలో ఆ సబ్జెక్ట్ మీద రోజు డిస్కషన్ జరగాలి. అప్పుడు మాత్రమే అది గుర్తుపెట్టుకుంటుంది. అయితే మా చిన్నోడికి బ్రెయిన్ కదా ఒకటి ఈజీ, చాలా సింపుల్గా చెప్తూ ఉంటాను అనమాట. చాలా బాగా ఫన్నీగా నవ్వుతాడు. మీకు అది చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే చాలామందికి ఉపయోగపడుతుంది పిల్లలకు చెప్పడానికి. ఇది ఫన్నీ, ఎవరు సీరియస్ తీసుకోవద్దు. అది డాడీ, మనం డాడీ చెప్పు డాడీ అంటాడు అన్నమాట. బ్రెయిన్ కథ ఏంటంటే, ఫస్ట్ ఏదైనా మనం చిన్నది ఏదైనా విషయం చెప్పామనుకోండి, బ్రెయిన్ ఏమంటుంది తెలుసా? ఓహో చెప్పావా, సరే అని అంటుంది. అదే రెండో రోజు మళ్ళీ అదే విషయం చెప్పామనుకో, ఇదేంద్రా బాబు మళ్ళీ చెప్తాను, నేను ఇంపార్టెంట్ ఏంటి గుర్తుపెట్టుకోవాలంటావా అంటదా? అని గుర్తుపెట్టుకోదు, 2 సైడ్ గుర్తుపెట్టుకోదు. అర్థమవుతుందా?
అదే మూడోసారి అనుకో, అమ్మ నాయన ఇదేదో ఇంపార్టెంట్ ఉంది రోయ్, గుర్తు పెట్టుకోవాలి, తప్పదు మనకి ఈ విషయం. ఎందుకంటే ఇది ఎప్పుడు అడుగుతారో తెలీదు కాబట్టి ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోలేమో, ఇంపార్టెంట్గా ఉందని మరొక 10 రోజులు ఎక్స్టెండ్ చేసే వరకు గుర్తుంటుంది అనమాట. అదే మళ్ళీ 4th డే గుర్తు అమ్మ నాయుడు కంపల్సరీ ఇది ఏదో రోజు అడుగుతాడు మనల్ని, ఈ బిట్ అయితే గుర్తుపెట్టుకోవాల్సిందే, వీడికి ఎంత ఇంపార్టెంటో నా మరొక పెట్టిలో పెడతానని చెప్పేసి మనకి వేరే బ్రెయిన్, చిన్న బ్రెయిన్లోకి విషయాన్ని పంపి స్టోర్ చేస్తుంది. అది విషయం అప్పటికి కూడా గుర్తుపెట్టుకోలేదా అని డౌట్తో గుర్తుపెట్టుకుంటుంది. అదే మరొకసారి దానికి ఆ బిట్ గుర్తు చేస్తే అమ్మ నాయన లైఫ్ లాంగ్ వీడు ఏ ఒక రోజు అడుగుతాడు, వీడు తప్పనిసరి వీడు మనల్ని వదలడు, గుర్తుపెట్టుకోవాల్సిందే, చంపేతడు అని చెప్పేసి బ్రెయిన్ అప్పుడు స్ట్రాంగ్గా గుర్తుపెట్టి. అంటే ఒక మార్కెటింగ్ పర్సన్ చెప్పిన ఇది వాల్యుబుల్ స్టోరీ అనమాట. ఒక ప్రోడక్ట్ గురించి ఒకసారి చెప్తే ఆలోచించరు, అదే 8-9 సార్లు ఆ ప్రోడక్ట్ గురించి చెప్తే గుడ్డిగా అది మంచి ప్రోడక్ట్ అని నమ్ముతారనే సిద్ధాంతం మార్కెటింగ్లో ఉంది. సేమ్ బ్రెయిన్ కూడా ఒకసారి చెప్తే గుర్తుపెట్టుకోదు, 10-15 సార్లు అదే విషయాన్ని గుర్తు చేస్తే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి అనే ఒక సబ్కాన్షియస్ మైండ్లో దాన్ని పెట్టుకొని మనకు లైఫ్ టైము గుర్తుపెట్టుకోలా చేస్తుంది. అంటే బ్రెయిన్ మనం మంచి అలవాటు చేస్తే మంచి వైపు వెళ్తుంది, చెడు అలవాటు చేస్తే చెడు వైపు వెళ్తుంది. అంటే మనలోనే ఉంది, చెడుని ఆపుకోవాలన్నా మనలో ఉంది, మంచిని ఆపుకోవాలన్నా మనలోనే ఉంది. అది మన వల్లే అది బ్రెయిన్ అనేది అలవాటు పడుతుందని నిజం తెలిస్తే మనం చెడు వైపు వెళ్ళం. ఎందుకంటే మనం ఆపిస్తే బ్రెయిన్కి అలవాటు తప్పిపోతుంది అన్నమాట. సో ప్రతిదీ కూడా మనం బ్రెయిన్ ఆపాలంటే, ఒక మందు తాగుతున్నాం అనుకోండి, దాన్ని ఆపాలి. ఒకే రోజులో ఆపిస్తే అది ఖచ్చితంగా మనకి ఏదో రకంగా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే బాడీకి ఆల్కహాల్ అలవాటు అయినాక ఒకసారి ఆపలేం. కాబట్టి ఆల్కహాల్కి బదులుగా ఏదైనా మంచి అలవాటుని దానికి పరిచయం చేస్తూ లిక్విడ్ రూపంలో ఇది మంచిది, దానికి బదులు ఇది తీసుకుంటే ఇది మంచిది అని అలవాటు చేస్తే ఆటోమేటిక్ అనేది డ్రింకింగ్ అవ్వచ్చు. ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ ఉన్నా దాని విషయంలో రీప్లేస్ చేయండి, పూర్తిగా ఆపకుండా రీప్లేస్ చేసి మంచి అలవాటుగా మార్చుకుంటే మంచిగా జరుగుతుంది. దిస్ వీడియో ఎవరికైనా ఇష్టపడినట్లయితే, మంచి సబ్జెక్ట్ అనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా గంట సింబల్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఆల్ ఆఫ్ యూ.